కుంభరాశి వారికి మార్చి 9వ తేదీ సోమవారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నామండి. మీరు ఈ సందేశాన్ని వినడం యాదృచ్ఛికం కాదు, దేవుడు పంపిన ఒక సంకేతంగా మీరు భావించండి. మీ జీవితంలో చాలా రోజులుగా మీరు ఎదుర్కొంటున్న కొన్ని సంఘటనలు ఇప్పుడు ఒక కొత్త మలుపు తిరగబోతున్నాయి. చాలాసార్లు మీరు మంచి మనసుతో ముందుకు వెళ్ళినా మిమ్మల్ని అర్థం చేసుకొని వారు, మీపై అనుమానాలు పెట్టిన వారు, మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారు కూడా ఉండొచ్చండి. కొందరైతే మీకు దగ్గరగా ఉంటూ కూడా మీ వెనక మాటలు మాట్లాడి ఒకరోజు మిమ్మల్ని అవమానించే సందర్భాలు కూడా ఉండొచ్చు అనమాట. కానీ సమయం మారితే పరిస్థితులు కూడా మారుతాయి కాబట్టి నిన్న మిమ్మల్ని చీకొట్టిన వారు రేపు మీ విలువను గుర్తించి మీ దగ్గరకు వస్తారు. ఇదే కాలచక్రం, ఇదే విధి కూడా. అందుకే ఈ మార్చి 9వ తేదీ సోమవారం రోజు కుంభరాశి వారికి ఒక ముఖ్యమైన పరిణామం కనిపిస్తుంది. ఒకప్పుడు మిమ్మల్ని దూరం చేసుకున్న వ్యక్తి, దూరం చేసిన వ్యక్తి ఇప్పుడు మీ కాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి పరిస్థితి, మాట్లాడే పరిస్థితి వస్తుందన్నమాట. ఇది ఎందుకు జరుగుతోంది? మీ జీవితంలో ఇలాంటి మార్పు ఎందుకు వస్తుంది? ఈరోజు కుంభరాశి వారికి ఏ దిశ శుభప్రదంగా ఉంటుంది? అలాగే కులదేవతను మర్చిపోవడం వల్ల ఏ అనర్థాలు వస్తాయి? సోమవారం రోజున ఏ పూజలు చేస్తే మీ అదృష్టం మరింత పెరుగుతుంది అన్న విషయాలను ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి కుంభరాశి ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు కుంభరాశి వారి దినఫలితాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఇది శని గ్రహాధిపత్యం ఉన్న రాశి. ఈ రాశి వారికి సాధారణంగా సహనం ఎక్కువగా ఉంటుంది. వారు చాలా విషయాలు మనసులో పెట్టుకొని బయటకు చెప్పకుండా సహించేవారనమాట. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలు. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు చాలా తెలివైన వారండి. కానీ జీవితంలో మొదట్లో కొన్ని అవమానాలు, అపార్థాలు ఎదుర్కొని తర్వాత గౌరవం పొందే పరిస్థితి కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ యొక్క మార్చి 9వ తేదీ సోమవారం రోజు కుంభరాశి వారికి జరిగేటువంటి కొన్ని పరిణామాల గురించి తెలుసుకుందాం. రేపటి రోజు మీ జీవితంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు ఎన్నో జరగబోతున్నాయండి. మిమ్మల్ని ఇదివరకు చీకొట్టినటువంటి ఒక స్త్రీ కారణంగా మీరు ఇబ్బంది పడి ఉంటారు కదా. ఆ స్త్రీ మళ్ళీ మీ దగ్గరకు వచ్చి, మీ కాళ్ళ దగ్గరకు వచ్చి క్షమాపణలు వేడుకొని మమ్మల్ని తప్పైంది, మమ్మల్ని క్షమించండి అని వేడుకొని మీతో మరలా మాట్లాడడానికి ప్రయత్నిస్తారనమాట. గతంలో మీతో గొడవపడి మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకొని మిమ్మల్ని చీకొట్టిన వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి వస్తారు. ఆ వ్యక్తి ఒక స్త్రీ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు మీ మాటను వినకుండా వెళ్ళిపోయినటువంటి ఆ స్త్రీ ఇప్పుడు పరిస్థితులు మారి మీ దగ్గరకు వచ్చినటువంటి మాట్లాడే పరిస్థితి కూడా వస్తుంది. ఆమె మీ దగ్గరకు రావడానికి కారణం ఏమిటంటే కనుక మీ నిజాయితీని, మీ మంచితనాన్ని ఆమె ఇప్పుడు అర్థం చేసుకోవడం, జీవితం ఇచ్చిన అనుభవాలు ఆమెకు నిజం తెలిసేలా చేయడం. అందుకే రేపటి రోజున మీ ముందు ఒక పరిస్థితి వస్తుంది. మీరు కోపంగా స్పందించాలా లేక పెద్ద మనసుతో మాట్లాడాలా అనే పరీక్షలా ఉంటుందన్నమాట. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున తూర్పు దిశ చాలా శుభప్రదంగా ఉంటుంది. ఉదయం ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు తూర్పు వైపు చూసి 2 నిమిషాలు దేవుడిని జ్ఞాపకం చేసుకుంటే ఆ రోజంతా కూడా పనులన్నీ సులభంగా పూర్తి అవుతాయన్నమాట. ఇప్పటి కాలంలో చాలామంది ఒక పెద్ద తప్పు చేస్తున్నారండి. అదే ఇంటి కులదేవతను మర్చిపోవడం. నేను చాలాసార్లు చెప్పాను, కానీ కొంతమంది ఈ వీడియో చూసింటారు, కొంతమంది ఈ వీడియో వినకుండా వెళ్ళింటారు. కాబట్టి వినకుండా ఉన్నటువంటి వాళ్ళకు మాత్రం తప్పకుండా కులదేవత ఆరాధన మరొకసారి చెప్తున్నాను, తప్పకుండా చేసుకోండి. మన తాతలు ముత్తాతలు ఎప్పుడు కూడా కులదేవతను మొదట పూజించేవారు. ఎందుకంటే కులదేవత అనేవారు మన కుటుంబాన్ని రక్షించే శక్తి కదండి. కానీ ఈ రోజుల్లో చాలామందికి తమ కులదేవత ఎవరో తెలియదు. కాబట్టి వారి వల్ల వచ్చే నష్టాలు ఏమిటనేది మనకు తప్పకుండా తెలుసుకోవాలి. ఇంట్లో అనవసరమైనటువంటి గొడవలు పెరగడం కానీ, పనులు చివరి నిమిషంలో ఆగిపోవడం కానీ, వ్యాపారంలో నష్టాలు రావడం కానీ, విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత లేకపోవడం కానీ, అనవసరమైనటువంటి గొడవలు, అనవసరమైనటువంటి వాదనలు, కుటుంబ కలహాలు, ఎప్పుడు కూడా అనారోగ్య సమస్యలు ఇలా మనకు ఎదురవుతూ ఉంటాయన్నమాట. అందుకే కుంభరాశి వారు ఒక పని చేయాలండి. మీ తాతలు లేదా పెద్దలను అడిగి మన కులదేవత ఎవరో తెలుసుకొని సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా ఆరాధించాలన్నమాట. ఇక రేపటి రోజున విద్యార్థులకు వచ్చేసి కొంచెం ఆలోచనలు ఎక్కువగా ఉండొచ్చు, కానీ మిమ్మల్ని మీపై నమ్మకం పెట్టుకుంటే చదువులో మంచి ఫలితాలు అయితే వస్తాయండి. ఉదయం చదువు ప్రారంభించే ముందు శివుడి పేరు జపిస్తే కాన్సన్ట్రేషన్ చాలా పెరుగుతుందన్నమాట. ఇక వ్యాపారస్తులకు రేపటి రోజున ఒక కొత్త పరిచయం కలిసి వచ్చే అవకాశం ఉంది. చిన్న లాభమైన పెద్ద అవకాశానికి దారి తీస్తుంది, కానీ ఎవరినైనా వెంటనే నమ్మకండి. ఇక మార్చి 9 సోమవారం కాబట్టి కుంభరాశి వారు ఇలా చేస్తే చాలా మంచిదండి. ఉదయం శివాలయంలో అభిషేకం చేసుకోవడం కానీ, పాలు లేదా నీటితో శివలింగానికి అభిషేకం చేయడం కానీ, ఓం నమ శివాయ అని 11 సార్లు లేదా 108 సార్లు ఈ మంత్రాన్ని జపించుకోవడం కానీ, ఒక పేదవారికి ఆహారం పెట్టడం, ఇలా చేస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ పూర్తిగా తొలగిపోతాయండి. కుంభరాశి వారికి అంటే రేపటి రోజున ఒక ప్రత్యేకమైనటువంటి పరిణామం కనిపిస్తుంది. ఒకప్పుడు మిమ్మల్ని అవమానించినటువంటి ఒక వ్యక్తి ఇప్పుడు మీ విలువను గుర్తించి మీ దగ్గరకు వస్తారు. అప్పుడు మీరు కోపంతో కాకుండా పెద్ద మనసుతో మాట్లాడితే మీ గౌరవం మరింత పెరుగుతుంది.
పెరుగుతుంది. దేవుడి మీద నమ్మకం ఉంచండి. కులదేవతను ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. సోమవారం శివుడిని తప్పకుండా ప్రార్థించండి. అప్పుడు మీ జీవితంలో వచ్చే మార్పులు మీకే ఆశ్చర్యాన్ని కలిగిస్తాయన్నమాట. ఈ యొక్క రాశివారి జీవితంలో కొన్ని సంఘటనలు చాలా విచిత్రంగా జరుగుతూ ఉంటాయండి. మీరు ఎవరికి చెడు చేయకపోయినా, ఎవరి గురించి మీరు చెడుగా ఆలోచించకపోయినా కొందరు వ్యక్తులు మాత్రం మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకొని మీపై కోపం పెట్టుకోవడం, మిమ్మల్ని అవమానించడం కూడా జరుగుతుందన్నమాట. కానీ కాలం అనేది చాలా గొప్ప గురువు కదా. సమయం మారినప్పుడు నిజం బయటపడుతుంది. ఒకప్పుడు మిమ్మల్ని అవమానించిన వారు, మిమ్మల్ని చీకొట్టిన వారు చివరికి మీ విలువను గుర్తించి మళ్ళీ మీ దగ్గరకు రావాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే కుంభరాశి వారికి ఈ మార్చి 9వ తేదీ సోమవారం రోజు ఒక ప్రత్యేకమైనటువంటి పరిణామం కనిపిస్తుందండి. ఒకప్పుడు మీ మాటను పట్టించుకోని వ్యక్తి, మిమ్మల్ని చీకొట్టినటువంటి ఒక స్త్రీ ఇప్పుడు మీ జీవితంలోకి మళ్ళీ ప్రవేశించే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఈ విషయం ఎలా జరుగుతుంది? ఆ స్త్రీ ఎలా మీ దగ్గరకు వస్తుంది? వచ్చిన తర్వాత మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కుంభరాశి వారికి ఎందుకు నరదిష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుంది? ఆ నరదిష్టిని పోగొట్టుకోవడానికి ఎలాంటి పరిహారాలు చేయాలి? సోమవారం రోజు శివుడికి ఏ పూజలు చేస్తే మంచిది అన్న విషయాలను ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. కుంభరాశి వారికి రేపటి రోజున జరిగే సంఘటనలో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒకప్పుడు మీతో గొడవపడి మిమ్మల్ని అవమానించి దూరంగా వెళ్ళిపోయినటువంటి ఒక స్త్రీ ఇప్పుడు మీ దగ్గరకు మళ్ళీ వస్తుందన్నమాట. ఆమె రావడం ఇలా ఉండొచ్చు. ముందుగా ఫోన్ లేదా సందేశం ద్వారా అంటే మెసేజ్ ద్వారా మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు. లేకపోతే అకస్మాత్తుగా మీ ముందు ప్రత్యక్షం అవ్వచ్చు. మీతో జరిగిన గొడవను గుర్తు చేసుకొని క్షమాపణ చెప్పే పరిస్థితి కూడా రావచ్చు. ఎందుకంటే గతంలో తప్పుగా అర్థం చేసుకున్న విషయం ఇప్పుడు ఆమెకు అర్థమవుతుంది కాబట్టి జీవితంలో కొన్ని అనుభవాలు ఆమెకి నిజం చూపిస్తాయి. అందుకే ఒకప్పుడు మిమ్మల్ని చీకొట్టినటువంటి ఆ స్త్రీ ఇప్పుడు మీ కాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడే పరిస్థితి కూడా రావచ్చు. వచ్చిన తర్వాత పాటించాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలండి. ఆమె మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలన్నమాట. అంటే వెంటనే కోపంతో స్పందించకండి. గతం గురించి ఎక్కువగా తగువులు పెట్టకండి. మళ్ళీ పూర్తిగా నమ్మే ముందు కొంత సమయం తీసుకోండి. మీ మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో పరిస్థితులు నిజంగా మారి వ్యక్తులు మారుతారనమాట. కానీ కొన్నిసార్లు అదే పరిస్థితి మళ్ళీ రావచ్చు. ఈ యొక్క కుంభరాశి వారు తప్పకుండా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట. ఈ యొక్క రాశి వారు సాధారణంగా చాలా సింపుల్గా ఉంటారండి. వారు ఎవరికి కూడా హాని చేయరు. కానీ వారి అభివృద్ధి చూసి కొందరు అసూయపడే అవకాశం కూడా ఉంటుంది. దానివల్ల నరదిష్టి ప్రభావం ఎక్కువగా కూడా కనిపిస్తుందన్నమాట. నరదిష్టి ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు తప్పకుండా తెలుసుకోండి. పనులు సరిగ్గా పూర్తి కాకపోవడం, చిన్న చిన్న సమస్యలు ఎక్కువగా రావడం, ఇంట్లో అనవసర గొడవలు, మనసులో ఆందోళన ఇవి ఎక్కువగా కనిపిస్తే నరదిష్టి ప్రభావం ఎక్కువగా ఉండొచ్చు. నరదిష్టిని తొలగించుకోవడానికి కుంభరాశి వారు కొన్ని చిన్న పరిహారాలు తప్పకుండా చేసుకోవాలి. శనివారం లేదా సోమవారం రోజు నిమ్మకాయతో దిష్టి తీసి బయట వేయాలన్నమాట. ఇంటి ముందు ఉప్పు కలిపిన నీటితో శుభ్రం చేసుకోవాలి. నల్లటి దారం చేతికి కానీ కాళ్ళకు కానీ కట్టుకోవాలి. ఇంట్లో దీపం వెలిగించి దేవుడిని తప్పకుండా డైలీ ప్రార్థించుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే నరదిష్టి ప్రభావం పూర్తిగా తగ్గుతుంది. ఇక సోమవారం రోజు కుంభరాశి వారు ఇలా చేస్తే చాలా మంచిదండి. ఉదయం స్నానం చేసి శివుడిని మనం ఉదయం లేచిన వెంటనే ఇల్లంతా శుభ్రపరచుకొని స్నానం చేసి శివుడిని ప్రార్థించుకోవాలి. శివలింగానికి పాలు లేదా నీటితో అభిషేకం అనేది చేసుకోవాలన్నమాట. బిల్వ దళాలు కూడా సమర్పించాలి. ఇలా చేస్తే శివుడు ఆశీర్వాదం మీకు తప్పకుండా లభిస్తుంది. రేపటి రోజున కొన్ని దానాలు చేస్తే చాలా మంచిదన్నమాట. పేదవారికి ఆహారం పెట్టడం, పండ్లు లేదా బియ్యం దానం చేయడం, గుడిలో దీపం వెలిగించడం ఇవి చేయడం వల్ల పాపాలు అనేవి తగ్గుతాయన్నమాట. ఇక గోమాతకు కూడా తప్పకుండా గోమాతను పూజించుకుంటూ ఉండాలండి. ఆవుకి ఏం తినిపిస్తే చాలా మంచిదంటే కనుక హిందూ సంప్రదాయంలో ఆవు అనేది చాలా పవిత్రమైనది కదండి. కుంభరాశి వారు సోమవారం రోజు ఇలా చేయాలన్నమాట. ఆవుకి పచ్చగడ్డి తినిపించాలి. లేకుంటే బెల్లం కలిపిన అరటి పండ్లు ఇవ్వాలి. బియ్యం లేదా గోధుమలు కూడా ఇవ్వవచ్చు. ఇలా ఆవుకి తినిపిస్తే కుటుంబంలో శాంతి అనేది పెరుగుతుంది. అలాగే పాపాలు కూడా తగ్గుతాయని మన పెద్దలు చెప్తారు. ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి రోజు ఒక ముఖ్యమైనటువంటి పరిణామం కనిపిస్తుంది. ఒకప్పుడు మిమ్మల్ని అవమానించినటువంటి ఒక స్త్రీ మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చండి. అప్పుడు కోపంతో కాకుండా జాగ్రత్తగా స్పందించండి. దేవుడిని ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ ఉండండి. శివనామస్మరణ ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దండి. అలాగే ఇప్పుడు మీ జీవితంలో శాంతి, గౌరవం, అదృష్టం మీకు క్రమంగా పెరుగుతాయన్నమాట. ఈరోజు చెప్పిన ఈ సందేశం మీకు ఉపయోగపడిందని నేను ఆశిస్తున్నాను. జీవితంలో ఎవరు మనల్ని అవమానించినా, ఎవరు మనల్ని చీకొట్టినా కాలం వచ్చినప్పుడు అదే వ్యక్తులు మన విలువను గుర్తించి రోజు కూడా వస్తుంది. కాబట్టి ఎప్పుడూ ధైర్యాన్ని కోల్పోవద్దు. మీ మంచితనం, మీ సహనం, మీ నిజాయితీ ఇవే ఒకరోజు మీ గౌరవాన్ని పెంచుతాయి. కాబట్టి దేవుడి మీద నమ్మకం ఉంచండి. ముఖ్యంగా మీ కులదేవతని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. అలాగే సోమవారం రోజు పరమేశ్వరుడిని భక్తితో ప్రార్థిస్తే మీ జీవితంలో ఉన్న అనేక అడ్డంకులన్నీ తొలగిపోతాయండి. మీ జీవితంలో ఉన్నటువంటి నరదిష్టి ప్రభావం కూడా ఈ చిన్న చిన్న పరిహారాలు, పూజలు చేయడం వల్ల క్రమంగా తగ్గిపోతాయన్నమాట. ఆవుకి ఆహారం పెట్టడం, పేదవారికి దానం చేయడం, దేవుడి పేరు జపించడం ఇవి మన జీవితాన్ని శుభ దిశలోకి తీసుకెళ్తాయి. కాబట్టి
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. అలాగే ఇలాంటి రోజువారీ రాశి ఫలాలు, ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ జీవితంలో మంచి జరగాలని, మీ కుటుంబంలో సుఖశాంతులు నెలకొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.